ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో మహిళలు కదం తొక్కారు. రక్షణ కల్పించడంలో విఫలమైన వ్యవస్థపై సమరశంఖం పూరించారు. ఈ ఉద్వేగభరిత వార్తను న్యూస్ ఛానల్ శైలిలో ఇక్కడ చూడండి. ఉత్తరప్రదేశ్లో మహిళా భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తున్నాయి. లలిత్పూర్లో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిత్యం వేధింపులు, ఆగతాయిల ఆగడాలతో విసిగిపోయిన వందలాది మంది మహిళలు వీధి పోరాటానికి దిగారు. పోలీసులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో సమస్యకు మూలమైన మద్యం దుకాణాలనే లక్ష్యంగా చేసుకున్నారు. మా రక్షణ మా బాధ్యత అంటూ వారు చేసిన ఈ పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లలిత్పూర్లో గత కొంతకాలంగా మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. మద్యం సేవించి ఆకతాయిలు చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించకపోవడంతో మహిళలు స్వయంగా రంగంలో దిగారు. వందలాది మంది మహిళలు ఏకమై స్థానిక మద్యం దుకాణాలపై విరుచుకుపడ్డారు. షాపుల్లోని మద్యం సీసాలను రోడ్డుపైకి తెచ్చి పగలగొట్టారు. రోడ్లన్నీ మద్యం ప్రవాహంతో నిండిపోయాయి. పోలీసులు స్పందించరు. మేం భరించమంటూ వారు చేసిన నినాదాలు లలిత్పూర్ వీధుల్లో ప్రతిధ్వనించాయి. జనావాసాల మధ్య మహిళలు తిరిగే ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను వెంటనే తొలగించాలి. మహిళల భద్రత కోసం ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి. వేధింపులకు పాల్పడే వారిపై రాజీలేని చర్యలు తీసుకోవాలి. చట్టం తన పని తాను చేయనప్పుడు సామాన్యులు చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి వస్తుందని ఈ ఘటన నిరూపిస్తోందని లలిత్పూర్ మహిళల తెగువ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ పవర్ అంటూ వైరల్ అవుతోంది. तेरे यहाँ दे कारे